అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెబుదాం. ఈరోజు మన కథ ప్రతిఫలం. వేనగిరి అనే గ్రామంలో వివేకాచార్యులకి వైద్యుడిగా మంచి పేరుంది. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఆయన దగ్గరకు తమ శారీరక బాధలను తెలియజేస్తూ ఉండేవారు. వాళ్లకు అనేక రకాలుగా ప్రశ్నలు వేసి పరీక్షలు చేసి వాళ్ళ రోగ లక్షణాలను గుర్తించి వివేకాచార్యులు తగిన మందులు ఇచ్చి వాళ్లను ఆరోగ్యవంతులుగా చేసేవాడు. ఆయన రోజు ఉదయం 6 గంటలకు మొదలు మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే రోగులకి పరీక్ష చేసేవాడు. ఆ తర్వాత శిష్యులకి వైద్యశాస్త్రం మీద బోధన చేస్తూ ఉండేవాడు. వివేకాచార్యుల వద్దకి వచ్చిన ప్రతి రోగి కూడా వెళ్ళిపోయే ముందు ఆయన చెప్పినంత డబ్బు కూడా ప్రతిఫలంగా ఇచ్చి ఆనందంగా వెళ్ళేవారు. ఒకరోజు ఆయన రోగుల్ని పరీక్షిస్తున్న సమయంలో రామగిరి నుంచి ఆయన బాల్య స్నేహితుడు గోపాలస్వామి వివేకాచార్యులను చూడటానికి వచ్చాడు. వివేకాచార్యులు అతన్ని చూడగానే చిరునవ్వుతో ఆహ్వానించి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఆ సమయంలో ఆయన రోగిని పరీక్షించిన తర్వాత అతడికి మందులు పొట్లల్లో కట్టించి ఎలా వేసుకోవాలో వివరంగా చెప్పి రాత్రి భోజనంగా ఏం తిన్నావు అని ప్రశ్నించాడు. ఆయన, అయ్యా, రాత్రి గంజి అన్నం ఉల్లిపాయ ముక్కతో తిన్నాను అని చెప్పాడు. సరే, 2 వరహాలు చెల్లించి వెళ్ళు అన్నాడు వివేకాచార్యులు. ఆ రోగి జోబు నుంచి చిన్న సంచి తీసి అందులో నుంచి 2 వరహాలు వివేకాచార్యులకి ఇచ్చి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరొక రోగి కూడా నిదానంగా పరీక్ష చేయించుకుని మందుల పొట్లం కట్టించుకుని రాత్రి ఏం తిన్నావు అని అడిగాడు వివేకాచార్యులు. పప్పు కాయగూరలతో భోజనం చేసి పాయసం తాగాను. ఆ తర్వాత పడుకోబోయే ముందు ఒక మామిడి పండు తిన్నాను అని చెప్పాడు ఆ రోగి. అలాగా, 10 వరహాలు చెల్లించి వెళ్ళు అన్నాడు వివేకాచార్యులు. ఆ రోగి వెళ్ళగానే ఆయన మరొక రోగిని కూడా పరీక్షించి మందులు ఇచ్చిన తర్వాత అంతకుముందు వాళ్ళని అడిగినట్లుగానే రాత్రి ఏం తిన్నావని అడిగాడు. రాత్రి వేట మాంసం కూర, చేపల పులుసు, రొయ్యల వేపుడుతో భోజనం ముగించాను. ఆ తరువాత మధుర పదార్థాలు కొన్ని భుజించాను అన్నాడు రోగి. ఓహో, అలాగా, 20 వరహాలు చెల్లించి వెళ్ళండి అన్నాడు వివేకాచార్యులు. రోగి 20 వరహాలు చెల్లించి వెళ్ళాడు. వివేకాచార్యుల పక్కనే కూర్చొని ఉన్న ఆయన మిత్రుడు ఇదంతా శ్రద్ధగా గమనిస్తూ ఉన్నాడు. వివేకాచార్యులు రోగిని పరీక్షించే విధానం, రోగుల్ని ప్రశ్నలు సమాధానాలు రాబట్టుకుని రోగ నిర్ధారణ చేసే పద్ధతి ఎంతో గొప్పగా అనిపించింది ఆయనకు. అయితే మందులు ఇచ్చి ఇంటికి పంపించే ముందు వివేకాచార్యులు ప్రతి రోగిని కూడా రాత్రి ఏం తిన్నావని అడగటం వింతగా అనిపించింది. రోగులందరూ కూడా వెళ్ళిపోయే వరకు ఈ విషయాన్ని గురించే ఆలోచిస్తూ ఉన్న గోపాలస్వామి ఆయన్ను దీని గురించి ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు వివేకాచార్యులు చిన్నగా నవ్వి, మరేం లేదు, రాత్రి ఆ రోగులు ఏం తిన్నారో తెలుసుకుని వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటో గ్రహిస్తాను. ఆ తర్వాత వాళ్లకు ఇబ్బంది కలగకుండా ప్రతిఫలం ఎంత ఇచ్చుకోవచ్చో నిర్ణయిస్తాను. అది అసలు సంగతి అన్నాడు. ఇది విన్న గోపాలస్వామి తన మిత్రుడు అంతగా లేని వాళ్ళ దగ్గర తక్కువగానే ప్రతిఫలం తీసుకుంటూ ఉన్నందుకు వాళ్ళ పట్ల చూపుతున్న ఔదార్యానికి ఎంతగానో సంతోషించాడు. కథ సుఖాంతం. ఇప్పుడు మనం ఇబ్బంది చిన్న కథ చెప్పుకుందాం. కృష్ణాపురంలో నీటి ఎద్దడి ఎక్కువ. కృష్ణయ్య అనేవాడు దూరంగా ఉన్న చెరువు నుంచి బిందెలతో నీళ్లు తెచ్చి గ్రామంలో ఉన్న 10 కుటుంబాల వాళ్లకు పోస్తూ ఉండేవాడు. అందుకుగాను ప్రతి ఇంటి యజమాని నుంచి 10 రూపాయలు తీసుకునేవాడు. కృష్ణయ్య పనిలో నిజాయితీపరుడు. ఏ ఒక్కరోజు కూడా పని ఎగ్గొట్టి ఎరగడు.
ఒకసారి కాలికి ముళ్ళు గుచ్చుకుని నడవలేక వాడు 10 కుటుంబాల వాళ్ళకు కూడా నీళ్లు తెచ్చి పోయలేకపోయాడు. విషయం తెలిసిన గ్రామస్తులు నెలాఖరున వాడికి డబ్బిచ్చేటప్పుడు మామూలుగానే 10 రూపాయలు ముట్టజెప్పారు. వీరేశం అనే గ్రామస్తుడు మాత్రం కృష్ణయ్యకి 1 రూపాయి తగ్గించి ఇచ్చాడు. ఈ వీరేశం గ్రామంలోనే పేరు మోసిన పరమ పిసినారి. అందుకు కృష్ణయ్య, అయ్యా, నేనే రోజు కూడా పని మానేసి ఉండలేదు. ఏ కాలిలో ముళ్ళు గుచ్చుకొని నీళ్లు తేలేకపోయాను. అందుకు రూపాయి తగ్గించి ఇవ్వడం న్యాయం కాదు అన్నాడు. అందుకు వీరేశం, నీ ఇబ్బందితోటి నాకేం పని అనేశాడు. తర్వాత కొద్ది రోజులకి వీరేశం ఇంటికి బంధువులు వచ్చారు. అది తెలిసిన కృష్ణయ్య నీళ్లు పోయడం ఎగ్గొట్టాడు. కోపగించిన వీరేశం, నీళ్లు పోయకపోతే మాకెంత ఇబ్బంది అంటూ రుసరుసలాడుతూ కసిరాడు. అప్పుడు కృష్ణయ్య, అయ్యా, మీ ఇబ్బందితో నాకేంటి పని, కావాలంటే రూపాయి తగ్గించుకోండి అన్నాడు. వీరేశం ఇంకా తిరిగి మాట్లాడలేకపోయాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.